తిరుపతి కలెక్టరేట్లో గురువారం బాలల హక్కులపై రాష్ట్ర స్థాయి సమీక్ష జరిగింది. బాలల హక్కుల పరిరక్షణ సంఘం సభ్యురాలు ఎల్ పద్మావతి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బాల్య వివాహాల నివారణ, బాల కార్మికులు, డ్రాపౌట్ సమస్యలపై శాఖల సమన్వయంతో రూపొందించిన యాక్షన్ ప్లాన్ను పునరుద్ధరించారు. సమిష్టి చర్యలతో మాత్రమే బాలల సంపూర్ణ సంక్షేమం సాధ్యమని అధికారులు పేర్కొన్నారు. స్టాప్ అవ్వకుండా వాళ్ళు చైల్డ్ మ్యారేజెస్ కానీ, చైల్డ్ ట్రాఫికింగ్ కానీ, చైల్డ్ అబ్యూజింగ్ కానీ, చైల్డ్ లేబర్ కానీ ఇటువంటి ఇష్యూస్లోకి వెళ్లకుండా ఆ పిల్లల్ని మానిటరింగ్ చేస్తూ ఇంటర్మీడియట్కి వాళ్ళని ఎన్రోల్ చేయాల్సినటువంటి కాన్సెప్ట్ అనేటువంటి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టెప్ తీసుకుంది. సో అందుకనే మనకి హాలిడేస్ నుంచి కూడా పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది కూడా ట్రాక్ చేయడం అనేటువంటి జరిగింది. న్యూగా ఆ పిల్లలు ఎక్కడ కూడా అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఐడెంటిఫై చేసి మన హాస్టల్స్ ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, కేజీబీవీస్ ఉన్నాయి, చాలా సో మెనీ హాస్టల్స్ దేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఆ చిల్డ్రన్ అందరినీ కూడా ఎవరైనా ఇబ్బందులు కానీ ఆర్ఫన్స్ అయితే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయాలి. అలాగే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ రెసిడెన్షియల్ ప్యాటర్న్లో ఉన్నాయి కాబట్టి అక్కడ పెట్టి వాళ్ళని ఎక్కడ కూడా చదువు అనేటువంటిది దూరం కాకుండా వాళ్ళకి ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21A ఏదైతే చెప్తుందో ఆర్టికల్ 21A ఇంప్లిమెంటేషన్ జరగాలి, అది గ్రౌండ్ లెవెల్లో జరగాలి అనేటువంటిది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మనకి ఆర్టీఈ యాక్ట్ అనేటువంటిది సెక్షన్ 12(1)C కింద ప్రతి ఒక్క పేద విద్యార్థికి బీపీఎల్ ఫ్యామిలీ ఉన్నటువంటి చిల్డ్రన్కి 25% అనేటువంటి ఫస్ట్ క్లాస్లో సీట్స్ ప్రొవైడ్ చేయాలి. అది కూడా మన జిల్లా నుంచి కూడా లాస్ట్ ఇయర్ కొంత 12(1)C కింద కొంచెం బ్లాక్ వచ్చింది. తర్వాత